తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి అన్న మొబైల్ తీయనట్టు సార్ రెడీ రెడీ స్మైల్ నా ఫోన్ తీయాలన్నా ఒకసారి ఫోన్ తీయండి ఒకసారి ఫోన్ తీయండి ఒకసారి సార్ ఒకసారి సుభాష్ అన్న దయచేసి జాయిన్ అయ్యేటటువంటి సందేశం ఒక్క 2 నిమిషాలు మాత్రమే ఉంటుంది. మీరందరూ కూడా సహకరించి ఈ సమావేశాన్ని కోరుకుంటూ ఇప్పుడు ఈ సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడవలసిందిగా మా పత్రమూడి గ్రామ ఆడమనుషులు అమలాపురం పార్లమెంట్ ధైర్యమైన అధ్యక్షుడు మనం అత్యధిక మెజార్టీ ఇచ్చి మనం మళ్ళీ ఇదే డయాస్ మీద వాళ్ళకి విజయోత్సవ సభ చేస్తామని చెప్పి మీకు అందరికీ తెలియజేస్తూ మీరందరూ ప్రతి ఒక్కరూ కూడా కష్టపడి ఈ 4 రోజులు కష్టపడి వాళ్ళ విజయానికి సహకరిస్తారని ఆశిస్తూ ఆకాంక్షిస్తూ సెలవుస్తున్నాం. మండించాలి ఎందుకంటే ఇందాక గిడ్డి సత్యనారాయణ గారికి మైక్ ఇచ్చేటప్పుడు సుబ్బారావు గారికి ఇవ్వడం వల్ల మర్చిపోయిన దయచేసి వారిని క్షమించమని కోరుకుంటూ మరి మన పీకనూరు నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి అయినటువంటి గిడ్డి సత్యనారాయణ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. సార్ మండించండి సార్. వేదికను అలంకరించిన పెద్దలకు మరియు మన ప్రీతమ నాయకుడైనటువంటి వాసంశెట్టి సుభాష్ గారికి, అదేవిధంగా వేదిక ముందున్నటువంటి నాయకులు, కార్యకర్తలు, బీజేపీ, జనసేన, తెలుగుదేశం పార్టీ అభిమానులు మరియు మీడియా మిత్రులకు, పాత్రికేయులకు మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈనాటి ఈ సమావేశం ఎంత వైభవంగా ఉన్నదంటే మన యువ నాయకుడైనటువంటి వాసంశెట్టి సుభాష్ గారి యొక్క ప్రత్యేకత ఏంటనేది అర్థమవుతుంది. ఒక నాయకుడు వస్తున్నాడంటే ఎంతో ఉత్సాహంతో, ఉర్రూతలూగుతూ ఇంతమంది వచ్చినందుకు నిజంగా చాలా సంతోషం ఉంది. అయితే ఇది ప్రభుత్వ వ్యతిరేకతను చూపించడానికి ఉన్నటువంటి సమావేశంగా కనిపిస్తుంది. బీసీ సోదరులు ఎందుకని ఈ ఉమ్మడి ప్రభుత్వానికి సపోర్ట్ చేయవలసి వస్తుందని అంటే, ప్రత్యేకించి బీసీ సోదరులకు జరిగినటువంటి అన్యాయాన్ని గుర్తించి వారికి రావాల్సినటువంటి రాయితీలకి గండి కొట్టినటువంటి జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేయాలనే ఉద్దేశంతో ఇంతమంది ఈ విధంగా వచ్చారని భావిస్తున్నాను. బీసీ సోదరులకి ఎంతో అన్యాయం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వంలో. బీసీ కార్పొరేషన్ ఉన్నటువంటి నిధుల్ని దారి మళ్లించడం జరిగింది. అదేవిధంగా స్కాలర్షిప్లు ఇవ్వకపోవటం, విద్యార్థులకి స్టడీ సర్కిల్కి నిధులు ఇవ్వకపోవటం, వృత్తులను ప్రోత్సహించకపోవటం, ఇటువంటి సమస్యలు చాలా ఎదురవుతున్నాయి. ఇవి గమనించి మన బీసీ సోదరులందరూ కూడా తప్పనిసరిగా జగన్ ప్రభుత్వాన్ని వ్యతిరేకించవలసిన అవసరం ఎంతైనా ఉంది. బీసీ సోదరులకు ఉన్నటువంటి రిజర్వేషన్ 34% ఉన్నటువంటి రిజర్వేషన్ కూడా కుదించడం జరిగింది. ఈ విధమైనటువంటి రాయితీలన్నింటినీ అణిసివేసినటువంటి ప్రభుత్వాన్ని కూలగొట్టాలని, మీరందరూ ఐకమత్యంగా ఉండాలని, తప్పనిసరిగా ఎన్డీఏ ప్రభుత్వానికి మీరు సపోర్ట్ చేయాలని
ఆశిస్తూ మీరంతా గన్నవరం నియోజకవర్గ అభ్యర్థి అయినటువంటి నాకు గాజు గ్లాస్ గుర్తు మీద ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని ఆశిస్తున్నాను. అదేవిధంగా మన హరీష్ మాధురి గారు అయినటువంటి ఎంపీ అభ్యర్థి సైకిల్ గుర్తుపై కూడా ఓటేసి అత్యధిక మెజార్టీతో గెలిపించమని మీ అందరినీ ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. వాసంశెట్టి సుభాష్ గారిని వారి సందేశం వస్తుందో కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ముఖ్యంగా రెడ్డి సత్యనారాయణ గారికి ప్రత్యేక నమస్కారాలు. ఇంకా కరెక్ట్గా 5 రోజులు ఉంది. మళ్ళీ ఈ రోజున సోమవారం రోజున ఎలక్షన్. ఇంత హడావుల్లో కూడా నేను ఇక్కడికి వచ్చానని దానికి ప్రధాన కారణం అక్కడ జన సైనికులు, రామచంద్రపురంలో జన సైనికులు అందరూ కూడా అసలు మా వార్డుల్లోకి రావవసరం లేదు, మీ పని మీరు చేసుకోండి, మీరు గన్నవరం వెళ్ళండి, అక్కడ మా సోదరుని నగ్గించండి, జన సైనికుడిని నగ్గించండి, ఆయన గిడ్డి సత్యనారాయణ గారిని ఆయన కోరటంతోనే నేను ఇక్కడికి రాగలిగాను. అదేవిధంగా మన ఒక అజ్ఞాని మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు సెట్టిపల్లిని పట్టించుకోవట్లేదు అందుకనే పితాని బాలకృష్ణ గారు చేరదీశారు. అది గుర్తించుకోవాలి మనందరం. ముందు వైసీపీ పార్టీ ఒక తల్లుతుంటే ఆయన బయటకు వచ్చాడు. తర్వాత పితాని బాలకృష్ణ గారు ఎక్కడా కూడా సెట్టిపల్లి ఓటు ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయాడు. ఇది గమనించాలి. 175 సీట్లలో పవన్ కళ్యాణ్ గారు ఫస్ట్ ప్రకటించిన సీట్ ఎవరిది? పితాని బాలకృష్ణ గారికి ఇస్తే మరి ఆయనకు వచ్చింది 32,000 ఓట్లు. అందులో సుమారు నాకు తెలిసి 29,000 కాపు ఓటే ట్రాన్స్ఫర్ అయింది, కాపుల ఓటు. అవునా కదా? మరి ఆయన ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయాడు. అయినప్పటికీ ఆయనకి అవకాశం ఇచ్చి చాలాసార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఆయన ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోయాడు. ఆ విషయం మా అక్క కూడా ఉంది ఇక్కడ. అక్కడ నేను ఒక రోజు వచ్చి అడిగినప్పుడు, లేదు తమ్ముడు ఇంటెలిజెన్స్ బాగోలేదు, ఆయనకి ఇవ్వకపోవచ్చు, ఓట్ ట్రాన్స్ఫర్ చేసుకోలేకపోతున్నాడు, కలుపుకి వెళ్ళలేకపోతున్నాడని అక్కే చెప్పింది. అక్కనే కదా అందరూ చెప్పారు. మరి ఇక్కడ ఆయన తక్కువ సీట్లు తీసుకుంటున్నారు. తీసుకున్నప్పుడు ప్రతి సీటు నగ్గాలనే ఆలోచనతో ఆయన 1కి 10 సార్లు ఆలోచించి ఒక రోజు నేను ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఒకటే చెప్పారు, కులాల కలయిక అనేది చెయ్యాలని నేను కోరిన వెంటనే 6 నెలల్లో నువ్వు చేసావు, కాబట్టి నీలాంటి వాడు ఎంతకైనా అవసరం, నిన్ను నేను అసెంబ్లీకి తీసుకెళ్తాను ఖచ్చితంగా అని మాట ఇచ్చారు ఆయన. ఈ యొక్క 175 సీట్లలో నాకు తెలిసి అతి తక్కువ కాలంలో పార్టీలోకి వచ్చి సీటు పొందిన వ్యక్తి బహుశా నేనే అయి ఉంటాను. నాకు అభ్యర్థిగా ప్రకటించడంలో కీలక పాత్ర పవన్ కళ్యాణ్ గారు కూడా ఉన్నారని గుర్తించారు. మరి ఇంకోటి కూడా గమనించాలి. మొన్న హెలికాప్టర్ అందుబాటులోకి రాలేదు, రాజులు వచ్చిన తర్వాత. ఆయన శ్రమ తీసుకుని 3 గంటలు ప్రయాణం చేసి ఆయనకు ఆరోగ్యం బాగలేదు. బై రోడ్డు వచ్చాడు ఆయన నా దగ్గరికి. ఆయన బై రోడ్డు వచ్చారు, ఎవరి దగ్గరికి వెళ్ళలేదు. బై రోడ్ హెలికాప్టర్ క్యాన్సిల్ అయితే అయినా వెళ్ళిపోవచ్చింది. సోదరుడు సుభాష్ ఉన్నాడు, నగ్గించుకోవాలని చెప్పి ఆయన అక్కడికి వచ్చాడు. రావడమే కాదు, ఈ రోజుకి ఆయన ఎక్కడ మీటింగ్ పెట్టినా సరే నుంచి 6 సార్లు పిఠాపురం, అలాగే కాకినాడ, ప్రతి చోట కూడా ఆయన సుభాష్ని గెలిపించుకోవడానికి ఒక సందేశం అయితే ఇస్తా ఉన్నాడు. అవునా కదా? ఇప్పుడు మరి అన్నీ గమనించాలి మనం. అదేవిధంగా మాకు 5 సీట్లు ఇచ్చారు వైసీపీ సెట్టిపల్లి కానీ అంటే అజ్ఞానులకు నేను ఒకటి చెప్తా ఉన్నాను. మాకు 2 ఇచ్చారు, పితాని సత్యనారాయణ గారికి నాకు. దమ్ము ఉంటే మీకు ఎక్కువ వస్తాయా సెట్టిపల్లిలో, మాకు ఎక్కువ వస్తాయా?
ఒకవేళ నిజంగా కూడా తప్పు వస్తే నేను శాశ్వత రాజీనామా రాజకీయాల నుంచి తప్పుకుంటాను. ఇందులో సందేహం లేదు. ఎంతమందికి ఇచ్చారనేది కాదు, నెగ్గినోడికి ఇచ్చారా లేదా అనేది చూడాలి. ఎక్కడ ఓడిపోతుందో చూసి అక్కడ సీట్లు ఇవ్వడం గొప్పతనమా? మరి అన్నీ కూడా పరిగణలో తీసుకోవాలి. అలాగే మొన్న నేను సూటిగా వైసీపీ సెట్టిబల్జీ నేతలకి ఒక క్వశ్చన్ వేస్తా ఉన్నాను, అది మీ అందరి సాక్షిగా వేస్తా ఉన్నాను. ఆ క్వశ్చన్కి సమాధానం చెప్తే నేనే ప్రచారం చేస్తాను వైసీపీకి. బలంగా వేయండి, తేలిక కాదు. 2019-24 సంవత్సరానికి గాను ఒక్క ఛాన్స్ అంటే సెట్టిబల్జీలు అధిక సంఖ్యలో జగన్ ఓటేశారు, అవునా కదా? వేసిన వెంటనే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏదైనా ఒక కులం బాగుపడాలంటే సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ముందుకు తీసుకెళ్ళాలి, అప్పుడే బాగుపడదు. ఇంకా రాజకీయ విషయం తీసుకుందాం. రాజకీయంగా 34% ఉన్న స్థానిక సంస్థల రిజర్వేషన్లో 24% పడిపోయింది. వైసీపీ అలసత్వం వల్ల పడిపోవటం వల్ల సుమారు 16,000 చిల్లర పోస్టులు బీసీలకు చెందవలసిన పోస్టులు పోయాయి. మరి 16,800 పోయిన స్థానిక సంస్థల్లో నాయకత్వాలు లేకపోతే ఏ సంఘం కానీ ఏ కులం కానీ స్ట్రాంగ్గా ఉండదు. మరి అక్కడ రాజకీయంగా వైసీపీ ప్రభుత్వం వల్ల 10% రిజర్వేషన్ బీసీలు కోల్పోయారు, అది గమనించాలి. ఇంకా ఆర్థికంగా తీసుకుందాం. ఆర్థికంగా సెట్టిబల్లి కుల వృత్తి కళ్ళుగీత కార్మికులు ₹1 జగన్ వేయగలిగాడా ఆ కుల వృత్తికి ఏమైనా? అది రెండోది. బీసీ కార్పొరేషన్ లోన్ అనేది చాలా కీలకం. ఎందుకంటే ఆర్థికంగా చిన్న వ్యాపారాలు చేసుకుని పైకి రావాలంటే బీసీ కార్పొరేషన్ లోన్లు ఉపయోగించుకోవటం మన తరతరాలు తెలుగుదేశం ప్రభుత్వంలో చూసాం. మరి ఒక్క లోన్ ఎవరికన్నా ఇప్పించగలిగారా? ఎవరైనా తీసుకున్నారా? ఇక్కడ తీసుకున్నారా? హౌసింగ్ లోన్ ఎవరైనా తీసుకున్నారా? మరి ఇంకేం చేసింది ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవడానికి? సెట్టిబల్జీకి ఏం చేసింది అనేది వైసీపీ సెట్టిబల్జీ నాయకులు సమాధానం చెప్పాలి. మరి ఇలాంటి ప్రభుత్వం ఒక్కసారి నమ్మి ఎలా ఓటేస్తారనుకుని వీళ్ళు 6 పదవులు ఇచ్చారట. ఎందుకు 6 పదవులు? 6 పదవులు నమ్ముకున్న కమ్యూనిటీకి 6గురిలో ఎవరైనా ఏమైనా చేశారా? ఏమైనా చేశారా? ఆర్థికంగా ఆదరణ అనే పథకం ఒకటి ఉండేది. ఆదరణ అనే పథకం ద్వారా పనిముట్లు ఇచ్చేవారు. అదే ఇప్పుడు ఏమైనా ఉందా వెలుగులో? మరి ఏమీ చేయకుండా ఓట్లు ఎలా అడుగుతున్నారు వీళ్ళు? ఎందుకు అడుగుతున్నారు నాకు అర్థం కావట్లేదు. పదవులు తీసుకున్నానన్నారు. పదవులు దేనికి ఉపయోగం? వాళ్ళకి ఉపయోగం. వాళ్ళు వారధలా పనిచేయాలి. ఇటు పొలానికి అటు ప్రభుత్వానికి వారధలా పనిచేయాలి. ఏమంటే మా కుల వృత్తికి ఏమీ రావట్లేదు, చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి తత్వం ఉండాలి. మళ్ళీ జగన్ గారికి 209 మంది సలహాదారులు. ఆయన సలహాదారులతో ఏం చేశాడు? మటన్ షాప్ పెట్టు, చికెన్ షాప్ పెట్టు. వాళ్ళ సలహాదారులు అందరూ ఇచ్చి సలహాలు అయ్యి ఆడుకున్నారు. ఆయన ఇట్టారు జనవరి నెలలో 850 కోట్లు స్వాహ. ఈరోజు మీరు ఒకటే గమనించాలి, ఓట్ ట్రాన్స్ఫర్ అనేది సెట్టిబల్జీలు ఖచ్చితంగా గిడ్డి సత్యనారాయణ గారికి జరగాలి. ఎందుకంటే ఈరోజు ఖచ్చితంగా అడుగుతున్నాను. నిన్న జరిగిన పోలింగ్లో ఎవరైతే ఎంప్లాయీస్ ఉన్నారో 195% ఇక్కడ గ్లాస్కి పడ్డాయి, ఇక్కడ సైకిల్ పడ్డాయి. అంతే కదండి? అది 2000, అంటే 2000 ఓటింగ్ ప్రతి చోట ఉంది. 2000 దాటి 2500 ఉంటే 2300 ఇక్కడ గ్లాస్కి పడ్డాయి.
అక్కడ సైకిల్ పడ్డాయి. అంటే వాళ్ళ ఫ్యామిలీ ఉంటుంది, ఇంచుమించు ఇంట్లో ఇంకో ముగ్గురు ఉంటారు ఖచ్చితంగా. అంటే ఆల్రెడీ 10,000 ప్లస్లో ఉన్నాం, నేను కానీ గిట్టి సత్యనారాయణ గారు కానీ. అలాగే భవన నిర్మాణ కార్మికులు ఉంటారు ప్రతి చోట. ఎందుకంటే ఆ కార్మికులు టైల్స్ మేస్త్రులు ఉంటారు, ప్లంబింగ్ ఉంటారు, ఎలక్ట్రీషియన్స్ ఉంటారు, అలాగే ఇటుక కార్మికులు ఉంటారు, అలాగే లేబర్ ఉంటారు, పెయింటర్స్ ఉంటారు. చాలా పెద్ద వ్యవస్థ అది. ఆ వ్యవస్థని కోలుకొని దెబ్బ కొట్టేది ఈ వైసీపీ ప్రభుత్వం. అదంతా కూడా మనకు ప్లస్. కాబట్టి మేకపోతే గాంభీర్యం అనేది నటిస్తూ ఉన్నారు. వాళ్ళు ఓడిపోతారని వాళ్ళకి తెలుసు. అలాగే ఏదైతే ఈ ప్రత్యర్థి క్యాండిడేట్ ఉన్నారో ఆ క్యాండిడేట్ తిరుపతి వేణుగోపాల్ గారు ఆల్రెడీ ఓ పదవిలో ఉన్నారు. ఆ పదవికి ఎంత న్యాయం చేశారో తెలియదు, కానీ మళ్ళీ రెండో పదవికి వచ్చారు. కాబట్టి ఆయనకు ఉన్న పదవి చాలు. కాబట్టి ఇంక మళ్ళీ వేరే ఆలోచన ఏం చేయకుండా ఒక వ్యక్తికి 2 పదవులు ఇవ్వడం కన్నా అసలు ఆ ఆలోచన మానేసి ట్రాన్స్ఫర్ అనేది మాత్రం ఖచ్చితంగా అమ్మ గుర్తించుకోండి. ఆల్రెడీ ఒక ఛాన్స్ అంటే ఒకసారి ఓటేసి మన కంట్లో మనం హైలైట్ పొడుచుకున్నాం. రెండోసారి కూడా హైలైట్ మళ్ళీ వేసామంటే రెండో కొంట్లు పొడుచుకున్నట్టు మన గుడ్డోళ్ళు రోడ్డు మీద తిరగాలి. అలాగే ఎప్పుడు కూడా నా పిలుపు మేరకు మీరందరూ కూడా ప్రేమగా వచ్చారు. ఈరోజు కూడా ప్రేమగా వచ్చారు. నేను చాలామంది కష్టపడ్డా వెళ్ళొద్దని చెప్పడానికి. ప్రతి గ్రామం తిరిగి మీరు వెళ్ళొద్దని చెప్పారు. రెట్టింపు ఉత్సాహంతో మీరు వచ్చారు. ఖచ్చితంగా సత్యనారాయణ గారు మీకు ఒక మాట బలంగా ఇస్తా ఉన్నాం. మీ అందరం కూడా ఇక్కడ ఉన్న సెట్టిపంచి నాయకులు అందరూ కూడా, అలాగే నా సోదర సమానుడు ఈరోజు జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరూ కూడా ఒక్కొక్కరు 100 నుంచి 200 ఓట్లు ప్రభావితం చేసి వాళ్ళే. అందులో ప్రతి బూత్ లో కూడా సెట్టిపల్లి పోలింగ్ బూత్ లో మీరు స్పష్టంగా చూసుకోవచ్చు. మెజారిటీ చూపిస్తాం, అవునా కదా? అవే ఇదివరకు మా సంఘాలుండి తప్పుడు దోవలో తీసుకెళ్ళేవారు. అవన్నీ కూడా కరెక్ట్ ట్రాక్లోకి వచ్చాయి. కరెక్ట్ ట్రాక్ మీద కూడా ఉంటాయండి. మీ గెలుపు తచ్చు మెజార్టీ మీద మీరు చూసుకోవాల్సి ఉంది. కాబట్టి నాకు తెలిసి 30,000 పైబడి మెజార్టీ గన్నవరం నియోజకవర్గంలో వస్తాయి. అందులో ఇక్కడ జన సైనికులు, అక్కడ జన సైనికులు చాలా కమిట్మెంట్తో పనిచేస్తూ ఉన్నారు. అలాగే తెలుగుదేశం నాయకులకి సీనియారిటీ, ఇక్కడ ఉన్న తెలుగుదేశం నాయకులు అందరూ కూడా సీనియర్సే. వాళ్ళ అనుభవం, జన సైనికుల ఉత్సాహం, బీజేపీ ఉండగా మనకి ఇబ్బంది ఏమి ఉండదండి. అలాగే సెట్టిపల్లి ఓట్ ట్రాన్స్ఫర్ మాత్రం ఖచ్చితంగా ఈరోజు చెప్తా ఉన్నాను, మనందరం కూడా గ్లాస్ గుర్తుకి ఓటు వేయాలి. మీరు సరిగ్గా గుర్తించాలి. కష్టాల్లో ఉన్నప్పుడు, అల్లర కేసులో ఉన్నప్పుడు కూడా ఎక్కువ సెట్టిపల్లి గురించి మాట్లాడింది పవన్ కళ్యాణ్ గారు. అవునా కదా? ఆయన నాకు ఒకటే చెప్పారు. ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు, నువ్వు అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత నువ్వు చేయవలసింది ఒకటి, నువ్వు రాజకీయం చేసుకుంటా పోతే నీ గురించి 10 ఏళ్ళు మాట్లాడుకుంటారు, లేదా 5 ఏళ్ళు మాట్లాడుకుంటారు. కులాల కలయిక అనేది చేయగలిగితే నువ్వు బతుకున్నంతకాలం కాదు, నువ్వు 100 ఏళ్ళైనా సరే నీ గురించి చెప్పుకుంటారు. కాబట్టి ఆ కులాల కలయిక దిశగా నువ్వు అడుగులు వేయని ఆయన చెప్పారు. అదేవిధంగా కొంతమంది బెదిరిస్తూ ఉన్నారు. ఇప్పుడు కూడా నిరసలో కానీ పరిసర ప్రాంతాల్లో కానీ వాళ్ళు ఒకరికే చెప్తా ఉన్నాను, మీరు ఓట్ అడగండి, తప్పు లేదు. అలాగే మొన్న భవన కార్మికులు కూడా, భవన నిర్మాణ కార్మికులు కూడా ₹1,00,00,000 ప్రకటించారు పవన్ కళ్యాణ్ గారు. అలాగే కౌలు రైతుల ఆత్మహత్యలకు కూడా ఆయన స్పందించి జోబులకు డబ్బులు ఇచ్చిన వైనం ఇవన్నీ చూస్తూ ఉన్నారు. మరి ఇంకొకటి చెప్తాను, నాయకుడు అనేవారు నువ్వు రాజకీయాల్లోకి ఎందుకు వచ్చావు అని అడుగుతారు. వచ్చినండి ఎవరైనా ఏం చెప్తారండి? ప్రజాసేవ కోసం అంటారు. ప్రజాసేవ ఎప్పుడైనా జోబులోంచి తీసేస్తే ప్రజాసేవ అవుతుంది, అంతే కదా? చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్ లాంటివి పెట్టారు.
అవి పెట్టి ఆయన జోబుల నుంచి డబ్బులు తీశారు. పవన్ కళ్యాణ్ గారు కూడా కొన్ని కోట్లు జోబుల నుంచి డబ్బులు తీసిన ఆయన. ఎప్పుడైనా జగన్ గారు జేబులోంచి డబ్బులు తీయడం చూసారు? ఎవరికైనా ఎవరో చూసారా? జోబులో ఉన్నాయి లాగేస్తా ఉంటారు. కాబట్టి ఇవన్నీ మనకు తెలుసు. మళ్ళీ ఇప్పుడు 3,000 ఇస్తాం, ఒకటికి 4,000 ఇస్తాం అని ప్రచారం జరుగుతుంది. అదే ఇబ్బంది లేదు, తీసుకోండి. ఎందుకంటే ఆ డబ్బు మనయే. చెత్త పన్ను, కరెంటు బిల్లు ఇవన్నీ వేశారు కాబట్టి తీసుకోండి. ఓట్ ట్రాన్స్ఫర్ మాత్రం గ్లాస్ వేయండి. మరొకసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాను, రేట్లు వచ్చినట్టు వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు ఎవ్వరూ కూడా మా ఈ మాటల్లో పడద్దు. ఇప్పుడు మరీ ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు, అలాగే బీజేపీ అలయన్స్ లో బీసీ డిక్లరేషన్ అనేది రావడం జరిగింది. గీత ఉపకులాలకి 10% లిక్కర్ లైసెన్స్ ఇస్తానని ప్రకటించడం జరిగింది. అది గమనించాలి మీరు అందరూ. అలాగే అమలాపురంలో 5 ఎకరాల సైట్లో కళ్యాణ మండపం కట్టిస్తానని చెప్పి కూడా ప్రకటించడం జరిగింది. అది గమనించాలి. అలాగే బీసీ కార్పొరేషన్ లోన్ నిమిత్తం, ఏదైతే బీసీ సప్లాన్ నిమిత్తం 1,50,000 కోట్లు 5 సంవత్సరాలు కూడా ఇస్తానని చెప్పడం జరిగింది. మీరు అందరూ గమనించండి. ఆర్థికంగా మనం చెయ్యూత కావాలంటే ఖచ్చితంగా ఎన్డీఏ కూటమికి ఓటు వేసి తీరవలసిందే, గ్లాస్ వేసి తీరవలసిందే. మీ అందరికీ ఒకే మాట ఇస్తా ఉన్నాను, మీకు ఆర్థికంగా బలపడటానికి నేను సత్యనారాయణ గారి సారథ్యంలో ప్రతి ఇంటికి న్యాయం జరిగేలాగా పూర్తి బాధ్యతని తీసుకుంటాను. 100%. మీకు నా మీద నమ్మకం ఉందా? మీకు సత్యనారాయణ గారి సారథ్యంలో మీకు ఖచ్చితంగా ప్రతి ఇంటికి న్యాయం జరిగేలాగా ఈ 5 ఏళ్ళలో గమనించాలి. ప్రభుత్వం వచ్చినట్టునే కాదు, ఎవరి వల్ల అవలేదు. ఈ 5 ఏళ్ళలో లేని వాళ్ళంటూ ఉంటే గుర్తించి మీకు న్యాయం చేస్తాం. కష్టం ఉన్నప్పుడు నేను ఉన్నాను, మీకు కూడా మీకు కష్టం ఉన్నప్పుడు నేను ఉన్నాను, ఉంటాను కూడా. ఇప్పుడు కూడా అదే మాట చెప్తూ ఉన్నాను. ప్రతి పోలింగ్ బూత్ లో మనం మెజార్టీ చూపించాలి. లేకపోతే మొన్న 100 ఓట్లే పడిన పోలింగ్ బూత్ లో ఈసారి 500 పడి ఇదిగో మేము చేసాం, మాకు ఎందుకు చేయరని అడిగే హక్కు మీ అందరికీ ఉంది. గతంలో నాయకుల్లాగా ఓట్లు వేసిన తర్వాత ఏసీ గదికి పరిమితం అయ్యే నాయకులు మాత్రమే కాదు. అది గమనించాలి మీరు అందరూ. కాబట్టి నమ్మకం అనేది మీరు మా మీద నమ్మకం ఉంచండి. చాలా మంది సెట్టిపల్లి నాయకులకి ఎమ్మెల్యేలు చేశారు, మంత్రి పదవులు ఇప్పించారు. ఇప్పుడు నాకు మీరే ఇప్పించారు. మీరు అందరూ కలిపి ఆ రోజు సెట్టిపల్లి వనభోజనాలకి 1,00,000 మంది పైగా హాజరైనప్పుడు అది చూసి ఈ సుభాష్ వల్ల సెట్టిపల్లి ఓట్ ట్రాన్స్ఫర్ తెలుగుదేశానికి ఎన్డీఏ కూటమికి ఖచ్చితంగా జరుగుతుందనే విశ్వాసంతోనే నాకు సీటు ప్రకటించారని మీరు అందరూ గమనించాలి. మీరు నాకు సీటు పెంచడంతోనే మీ బాధ్యత అవ్వలేదు. ఓట్ ట్రాన్స్ఫర్ అనేది జరగాలి. జరిగిన రోజునే నేను మీకు న్యాయం చేయగలను. మీరందరూ కూడా ఇంతవరకు అవకాశం ఇచ్చారు. మరొక అవకాశం సత్యనారాయణ గారు ఓటేస్తే నాకు ఓటేసినట్టే భావించండి మీరు అందరూ కూడా. అలాగే హరీష్ గారు ఓటేస్తే నాకేసినట్టే భావించండి. కాబట్టి మీరందరూ కూడా ఇంకా 5 రోజులు ఉంది. అమ్మ ఆడవాళ్ళకి కూడా అదే చెప్తున్నాను, మీరే మీ సమాజాన్ని మార్చాలి. మగవాళ్ళ మీద నాకు తక్కువ నమ్మకం ఇలా అన్నాను, మీరు బాధపడద్దు. ఎందుకంటే దేనికో దానికి ఎడిక్ట్ అవుతూ ఉంటారు, మాయలు మంత్రాలు చేస్తూ ఉంటారు. మాకు సెట్టిపల్లి నాయకులు కొంతమందికి మాయా మర్మాలు తెలుసు. మంత్రాలు చదువుతూ ఉంటారు, లాస్ట్ మంత్రాలు చదువుతారు. అంతేగాని రాజకీయాన్ని మీ చేతిలోకి తీసుకోండి. ఎందుకు చెప్తున్నారంటే 33% రిజర్వేషన్ కూడా ఆడవాళ్ళకి వెంటనే వస్తుంది. బీజేపీ ప్రభుత్వం అమలు చేసింది కాబట్టి వస్తుంది. రాజకీయాన్ని మీ చేతిలోకి తీసుకోండి. మీ బిడ్డల చేత మీరు ఓట్లు వేయించండి, మీ భర్తల చేత మీరు ఓట్లు వేయించండి. మీ భర్త తేడాగా ఉంటే ఇంట్లేసి తొలిపేసేయండి. కాబట్టి మీరందరూ కూడా ఓట్ ట్రాన్స్ఫర్ అనేది ఖచ్చితంగా జరగాలి. ఆ ఓట్ ట్రాన్స్ఫర్ జరిగింది సుభాష్ కోసం ఓటు వేసినట్టే భావించండి. ఖచ్చితంగా 2 ఓట్లు ఇస్తారు. 1 గ్లాస్ గిట్టి సత్యనారాయణ గారికి, 2 సైకిల్ హరీష్ గారికి, ఎంపీ గారికి. కాబట్టి ఇంకోటి గమనించండి, మీ ఆడవాళ్ళని దృష్టిలో పెట్టుకుని చంద్రన్న నెలకి 1,500 ప్రతి సంవత్సరం 18 సంవత్సరాలు నిండిన
ప్రతి మహిళకి 1500 ఇవ్వడం జరుగుతుంది. అలాగే 50 సంవత్సరాలకి వృద్ధాప్య పెన్షన్ 4000 ఇవ్వడం జరుగుతుంది. 3 గ్యాస్ సిలిండర్లు సంవత్సరానికి ఫ్రీ. నాకు తెలిసి 3 గ్యాస్ సిలిండర్లు సరిపోతాయి బహుశా. అలాగే మీ బిడ్డలకు ఎంతమంది పిల్లలు ఉన్నా సరే సంవత్సరానికి 15,000 ఇస్తారు. అదేవిధంగా బీసీ రక్షణ చట్టం అనేది కూడా వచ్చింది. మరి అన్ని ఉచితం, రాష్ట్రంలో ఎక్కడికి వెళ్ళినా సరే ఉచితము. రైతులకి ముఖ్యంగా 20,000 ఇవ్వడం జరుగుతుంది ప్రతి సంవత్సరం. మీ పిల్లలకు ఉద్యోగాలు లేకపోతే నిరుద్యోగ ప్రతి 3,000 వస్తుంది. ఈ అన్నింటికి మీకు అమలయ్యేలాగా మేమిద్దరం కూడా వారధిలా పనిచేస్తాం, అందులో సందేహం లేదు. గిడ్డి సత్యనారాయణ గారు మచ్చలేని మనిషి అని గుర్తించండి. ఇలాంటి నాయకుడు మనకు ఇప్పుడు ప్రజెంట్ అవసరం. మీరందరూ కూడా ఖచ్చితంగా క్లాస్ కి ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి. జరుగుతుందా లేదా? మీరు కాదు అమ్మ, ఆ రోజు చెప్పండి. లెగ్స్ నుంచి ఒకసారి మీకేం అవసరం ఉన్నా సరే మీ బిడ్డ ఉన్నాడని మర్చిపోకండి. ఖచ్చితంగా మీ బిడ్డ మీకు న్యాయం చేస్తారు. సత్యనారాయణ గారు న్యాయం చేస్తారు. అసలు ఏ విధమైన ఈ దసరా గుళ్ళోళ్ళని గంగిరెడ్డిని నమ్మొద్దు. అని నమ్మేవా నెట్టంతా ముడిగిపోతాం. ఈసారి వైసీపీకి ఓటేసావా రెండో గంటలో పొడుచుకుని గుడ్డోళ్ళు అయిపోయిన తర్వాత కరెక్ట్గా తినడం తప్ప రోడ్ల మీద చేసేది ఏముండదు. మరొకసారి మీ అందరికీ నా పేరున నా నమస్కారాలు. ఈరోజు చాలా సంతోషం. ఇక్కడ 100 ఓట్లు ప్రభావితం చేసి వాళ్ళు అందరూ కూర్చోడం. 100 ఓట్లు ప్రభావితం చేసి వాళ్ళు అందరూ వచ్చారు. మరి జాయిన్ అవుతున్న వాళ్ళు కూడా ఉన్నారు. మనందరం చెయ్య కలిపి గిడ్డి సత్యనారాయణ గారికి 30,000 దాటి మరి మెజార్టీని అందజేద్దాం. సుభాష్ గారు ల్యాండ్ సుభాష్ గారు ల్యాండ్ మీ అందరి ఆశీర్వాదం నాకు కావాలి. మరి ముఖ్యంగా ఇక్కడి నుంచి కూడా చాలా మంది రామచంద్రపురం ఫోన్ చేసి మా బిడ్డ వచ్చాడు అక్కడికి ఓట్లు వేయమని చెప్పి మీరు అందరూ ఫోన్ చేశారు. ఆ విషయం నాకు తెలుసు. కాబట్టి మీ అందరికి పేరు నమస్కారాలు. మరొకసారి నా అభ్యర్థన ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి. గిడ్డి సత్యనారాయణ గారికి క్లాస్కి ఓటు వేయండి. నాకు ఓటేసినట్టే హరీష్ గారికి ఓటు వేయండి. కాబట్టి ఈ మనకి మంచి నాయకులు ఉన్నారు. ఇక్కడ ఈయన సారీ ఇలాంటి కాంట్రవర్సీ వస్తూ ఉంటాయి. ఎవరండి ఇలాంటి మంచి నాయకులు ఉన్నారు. వీళ్ళకి ఒక మచ్చ లేదు. వీళ్ళెవరికని వీళ్ళేమి సెటిల్మెంట్ బ్యాచ్ కాదు. సాయంత్రం ఏమో వైసీపీ వాళ్ళతోని పొద్దున ఇంకో పార్టీతో కూర్చుని మనుషులు ఇక్కడ ఎవరో లేరు. ఆ మనుషులు వేరేగా ఉన్నారు, వేరే పక్కకి వెళ్ళారు. కాబట్టి మంచి నాయకులు ఇక్కడ అందరూ ఉన్నారు. మిమ్మల్ని మన కులానికి ఒక గౌరవం తీసుకుని వస్తారు. మీ అందరికీ నిత్యం సర్వీస్లో ఉంటారు. కాబట్టి మీరు ఎవ్వరూ రెండో ఆలోచన అనేది వద్దు. గ్లాస్కి ఓట్ ట్రాన్స్ఫర్ జరగాలి. అమ్మ మళ్ళీ చెప్తున్నాను మహిళలకి, ఈసారి కానీ మీరు రాజకీయాన్ని చేతిలోకి తీసుకోకపోతే మీ భర్తల్ని మీ కొడుకుల్ని ఇంట్లో స్థానం వేయకపోతే తేడాగా ఉంటే వాళ్ళు ఉండరు. ఆల్రెడీ 5 సంవత్సరాలు అది పూర్తిగా అర్థమైంది. కాబట్టి మీరందరూ కూడా మీరు ఇంకో 100 మందికి చెప్పి ఓటేయించి మరి మనందరం కూడా ఆర్థికంగా బలపడదాం, రాజకీయంగా బలపడదాం. గిడ్డి సత్యనారాయణ గారికి ఓటేద్దాం, హరీష్ గారికి ఓటేద్దాం. థ్యాంక్ యూ. జై జనసేన, జై జనసేన, జై టీడీపీ, జై బీజేపీ. దయచేసి సైనికులందరూ కూడా వేదిక ఖాళీ చేయవలసిన ప్లీజ్. ఇప్పటికే సమయాసనం అయింది. దయచేసి ధనలక్ష్మి
ధనలక్ష్మి వెంచర్స్ డిటిసిపి అప్రూవ్డ్ లేఅవుట్ అమలాపురం పట్టణానికి అతి చేరువలో ఆహ్లాదకరమైన వాతావరణంలో 100% వాస్తుకు సరిపడిన సువిశాలమైన రోడ్లు, కరెంట్ మరియు అత్యాధునిక డ్రైనేజీ వ్యవస్థతో చుట్టూ ఫెన్సింగ్ తో ప్లాట్లు అమ్మకమునకు కలవు. అందరికీ అందుబాటు ధరలలో అత్యాధునిక సదుపాయాలతో గేటెడ్ కమ్యూనిటీ వెంచర్స్ మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి. ధనలక్ష్మి వెంచర్స్ ఈదరపల్లి ముక్కాంలా బైపాస్ రోడ్ ఆనుకుని మొసల్లపల్లి గ్రామంలో. సెల్ 9949227227 మరియు 9676223455.